పట్టణంలో పునరుద్ధరించిన గ్రామదేవత నూకాలమ్మవారి ఆలయంలో నూకాలమ్మ తల్లి విగ్రహ పునర్ప్రతిష్ఠ మహోత్సవం ఘనంగా జరిగింది. కాకినాడ ఎంపీ వంగగీత విశ్వనాథ్, పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రముఖ వేద పండితులు వాగ్దేవి పీఠాధిపతి ఇంద్రగంటి గోపాలకృష్ణ శర్మ ఆధ్వర్యంలో దోళ్లావారి కుటుంబ సభ్యుల చేతుల మీదుగా జరిగిన ఈ విగ్రహ పునర్ప్రతిష్ఠ మహోత్సవంలో భాగంగా ముందుగా కలశ స్థాపన, ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిపారు. అనంతరం నూకాలమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ చేశారు. ఈ మహోత్సవానికి కాకినాడ ఎంపీ, వైసీపీ పిఠాపురం ఇన్ఛార్జ్ వంగగీత విశ్వనాథ్, పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వాగ్దేవి పీఠాధిపతి ఇంద్రగంటి గోపాలకృష్ణ శర్మ, ఎంపీ వంగగీత విశ్వనాథ్ మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో దోళ్ల అయ్యన్న, వేములూరి రాజ్ కుమార్, కోపు చంటిబాబు, కొత్తెం దత్తుడు, ముమ్మిడి శ్రీను, చక్రవర్తుల బొజ్జి, రెట్నం జనార్దన్, దంగేటి ఆదినారాయణ, పల్లా శ్రీను, కండేపల్లి ఆనంద్ శేఖర్, బొచ్చ దొరబాబు, పితాని కాశీ, వాసిరెడ్డి సురేష్ తదితరులు పాల్గొన్నారు. శృంగేరి జగద్గురువులు శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారు, అదేవిధంగా కరకమల సంజాతులు శ్రీ 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 విధుశేఖర భారతీ మహాస్వామి వారి అనుగ్రహం కూడా ఈ కార్యక్రమానికి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. వారందరి కటాక్షంతో, నూకాలమ్మ అనుగ్రహంతో గ్రామం సుభిక్షంగా ఉండి మంచి న్యాయ పరిపాలన జరిగి క్షేమంగా పంట పండి పాలుచ్చి పాడి పంట క్షేమంగా ఉండాలని అమ్మవారు ప్రార్థించడం జరిగింది. అవన్నీ కూడా అమ్మవారు అనుగ్రహించాలని, ఆరోగ్యాన్ని, ఆయుర్దాయాన్ని, క్షేమాన్ని ఇవ్వాలని ఆ దంపతులు 3 రోజులుగా కంకణం కట్టుకుని వైదికంగా అద్భుతమైన సాంప్రదాయబద్ధంగా వేదమంత్రోచ్చారణతో 3 రోజుల కార్యక్రమం చేశాం. 9:54 శుభముహూర్తానికి జగద్గురువులు అనుగ్రహించిన సమయానికి ప్రతిష్టా మహోత్సవం జరిగింది. అలాగే కుంభాభిషేకం కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. మహాపూర్ణాహుతి భక్తులు అశేషంగా తరలి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుంటూ ఉన్నారు. వారందరికీ కూడా ముఖాముఖ అనుగ్రహంతో ఆయురారోగ్యాలు సిద్ధించుగాక అని ఆశీర్వచనం తెలియజేస్తూ శుభం భూయాత్, సర్వేజనా సుఖినో భవంతు, స్వస్తి. నూకాలమ్మ తల్లికి ప్రతిష్ట, అమ్మవారి ప్రతిష్ట అన్నీ కూడా చాలా ఘనంగా, చాలా వైభవంగా, భక్తి శ్రద్ధలతో ఇక్కడికి ఆడపడుచులు అందరూ